నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు సూర్యుడిలా మండడానికి సిద్ధపడాలి. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నువ్వు నిరూపించేందుకే వచ్చాయి. ఆ కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. చురుగ్గా ఉండు, బాధ్యత తీసుకో. నువ్వు నమ్మిన వాటి కోసం కృషి చేయి. సక్సెస్ అంటే నీ సంతకం ఆటోగ్రాఫ్గా మారడమే. వర్షం వస్తే పక్షులన్నీ వాటి గూళ్ళల్లో దాక్కుంటాయి, కానీ గ్రద్ద మాత్రం వానకు అందనంత దూరంలో మేఘాలపైన ఎగురుతూ ఉంటుంది. నీ విజయానికి అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామనే ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. ఇతరులను ఓడించడం సులువే, కానీ ఇతరులను గెలవడం కష్టం. నిన్ను నువ్వు నమ్ము, ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది. బ్రతకడానికి అవసరమైన ధైర్యం ఉంటే చాలు. ప్రతి వ్యక్తి తిరుగులేని శక్తిగా ఎదగవచ్చు. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు. గెలిచానని గర్వపడకు, ఓడానని బాధపడకు. ఈ రెండే నిరాశకు కారణాలు. తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకూడదు, ఎందుకంటే అలాంటి ప్రదేశాలు మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆకలేస్తే తినేది అన్నమే. మనకు ఎంత గుర్తింపు ఉన్నా చూసేది మన గుణాన్నే. మన చుట్టూ మనసు లేని మనుషులు ఉన్నంతకాలం మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. జాలి గుణము కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణము కలవారికి సుఖాలు ఎక్కువ. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వాళ్ళకి వెలుగులో నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. ఎదుటివారికి నచ్చినట్లు నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు మంచివాడివే. ఒక్కసారి నీకు నచ్చినట్టు బ్రతికి చూడు, వెంటనే చెడ్డవాడివి అయిపోతావు.